బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు నిర్వహించినటువంటి పోరాట ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయి 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అనేక మంది వీరులు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, కమ్యూనిస్టులు, అట్లాగే ప్రజాస్వామ్యం కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక మంది నిర్వహించినటువంటి పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. కానీ ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో చరిత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే అది దేశానికి ఒక రకంగా అవమానకరమైనటువంటి అంశం. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 80వ సంవత్సరం గడుస్తున్నా సరే ఈ దేశంలో పేదరికం నిర్మూలించబడలేదు, ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించబడలేదు, స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు రాలేదు, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, నిరుద్యోగ సమస్య పరిష్కారం జరగలేదు, విద్య వ్యాపారంగా మారింది, వైద్యం వ్యాపారంగా మారింది, అక్షరాస్యతను సాధించడం అనేటటువంటిది సాధ్యం కాలేదు ఇప్పటి వరకు కూడా. అలాగే దేశ సంపదనంతా కూడా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో దోచిపెట్టడం అనేటటువంటి విధానం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆ రకంగా పేదరికాన్ని నిర్మూలించడంలో కానీ, ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడడంలో కానీ ప్రభుత్వాలు, పాలకులు పూర్తిగా విఫలమై ఉంది. నేడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని సాధించినటువంటి ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లేటటువంటి విధానాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మోడీ అనుసరిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ దేశంలో ఉండేటటువంటి రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నికల కమిషన్ అంతా కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేసేటటువంటి ధోరణి, అట్లాగే తనకు వ్యతిరేకమైనటువంటి ఓట్లను తొలగించేటటువంటి పద్ధతిని కొనసాగిస్తుంది. మన రాష్ట్రంలో కూడా దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతవుతున్నాయి అనేటటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. అట్లాగే సిబిఐ బీజేపీకి అనుకూలంగా, అట్లాగే ఈడీ తనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్లకు అనుకూలంగా, న్యాయ వ్యవస్థ కూడా అనుకూలమైనటువంటి ప్రభుత్వానికి, పాలకులకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చేటటువంటి విధానాలు కొనసాగుతున్నాయి. ఉద్యమాలు వస్తే వాటిని అణిచివేస్తున్నారు. విద్యార్థుల మీద, యువకుల మీద తీవ్రమైనటువంటి లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిలని బట్టలు చించి అవమానించినటువంటి ఘటనలు జరిగితే ఆ ఘటన మీద పార్లమెంటులో చర్చ జరగాలంటే హోమ్ మినిస్టర్ రాడు, ప్రధానమంత్రి మాట్లాడడు, పార్లమెంటుకే విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రజా సమస్యల్ని అక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు దేశంలో మత స్వేచ్ఛ లేదు. మతం ఆధారంగా మతోన్మాద రాజకీయాల్ని రెచ్చగొట్టేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడితే, ఆ రకమైనటువంటి ప్రశ్నిస్తే చట్టం కింద పెడతారు, జైళ్ళలో పాలు చేస్తున్నారు, ఉద్యమాల్ని అణిచివేసేటటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నటువంటిది. ఈ దేశం లౌకిక దేశం, మత సామరస్యంతో కూడుకున్నటువంటి దేశం. ఏ మతం అయినా సరే వాళ్ళు విశ్వసించి ఒక మతానికి విద్వేషాలు లేనటువంటి వ్యవస్థ కొనసాగించడం అనేటటువంటిది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదం. కానీ దానికి భిన్నంగా మతోన్మాద రాజకీయాల్ని హిందూ ముస్లింల మధ్య లేదా మతాల మధ్య ఘర్షణలు సృష్టించి ప్రజలనంతా కూడా విచ్ఛిన్నం చేసేటట్టుగా, అనైక్యతకు చేసేటట్టుగా, దేశ అభివృద్ధికి ఆటంకంగా, దేశ ఐక్యతకు ఆటంకంగా ఉండేటటువంటి పద్ధతులను ఈరోజు గౌరవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం లేదు, లౌకికవాదం లేదు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి కుట్రలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఉద్యమాల ద్వారా ఈ రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవడమే కాకుండా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పేద ధనిక అసమానతలు లేనటువంటి వ్యవస్థ కోసం పోరాడేటటువంటి విధానాలుగా భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలంతా కూడా సామాజిక న్యాయం కోసం, శ్రామిక వర్గాల హక్కుల కోసం పోరాడేటటువంటి క్రమంలో అందరికీ విద్య, వైద్యం ఉచితంగా ఉండేటట్టుగా, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టుగా, మత సామరస్యం ఉండేటట్టుగా, ప్రజాస్వామిక హక్కులు ఉండేటట్టుగా ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం
సోషలిస్టు వ్యవస్థ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే ఈ అసమానతలంతా నిర్మూలించబడి ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి ఉద్యమాల వైపు యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఉద్యమాల ద్వారా మాత్రమే ఈ దేశంలో ఈ అసమానతలతో కూడుకున్నటువంటి వ్యవస్థను మార్చుకొని సమాజాన్ని స్థాపించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అలాంటి ఉద్యమాలని శ్రామిక వర్గాల రాజ్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి రాజ్యం కోసం మనమంతరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామిక హక్కుల నిలబెట్టుకోవడం కోసం మరో స్వాతంత్ర పోరాటాన్ని నడిపినట్టుగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. లౌకిక శక్తులంతా కూడా కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.